హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సంచలన ఆదేశాలు. జీవో ఒకటిగా రద్దయింది. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని చివరి దాకా చూడండి. అలాగే వీడియో ఒక లైక్ చేయండి. ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయండి. రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. గత ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల బదిలీ ఉత్తర్వులను ప్రస్తుతం అయితే నిలిపివేశారు. ఎటువంటి బదిలీలు చేపట్టవద్దని అయితే డిఈఓలకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారండి. ఎన్నికల సమయంలో దాదాపుగా 1800 మంది టీచర్ల బదిలీ చేశారు. తాజాగా ఈ అమలును ఆ జీవోనే మొత్తానికి నిలిపివేశారు. బొత్స ఒత్తిడితోనే జరిగిందా అంటే రాష్ట్రంలో జూన్ 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే మంత్రివర్గంతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చంద్రబాబు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల సమయంలో వివాదాస్పద నిర్ణయాల అమలును నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ప్రధానంగా టీచర్ల బదిలీలకు సంబంధించి ఫైరవీలు, సిఫార్సులతో జరిగాయనే ఆరోపణలు వినిపించాయి. మరోవైపు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒత్తిళ్ల కారణంగానే సిఫార్సులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీచర్ల బదిలీలను నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో గత ప్రభుత్వం జారీ చేసిన టీచర్ల బదిలీలను విద్యాశాఖ నిలిపివేస్తూ ఇప్పుడైతే ఉత్తర్వులు జారీ చేసిందని అయితే సమాచారము. ఈ టీచర్ల బదిలీలకు సంబంధించి గత ప్రభుత్వం జీవో నెంబర్ 47 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 2023 ఏప్రిల్ 5 వరకు ఏప్రిల్ వరకు 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగి కూడా బదిలీకి అర్హుడని నిర్ణయించింది గత ప్రభుత్వం. అయితే 2022-23 విద్యా సంవత్సరం నాటికి 5 ఏళ్ళు ఒకే చోట సర్వీస్ పూర్తి చేసిన గ్రేడ్ 2 టీచర్లతో పాటు 8 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న ఇతర టీచర్లను కూడా తప్పనిసరిగా బదిలీ చేసేలా నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే వీటిని నిలుపుదల చేస్తూ ఇప్పుడు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ వ్యవహారంపై కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం విచారించే అవకాశం ఉండనుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.